ఓకే అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మీ వాడిగా వచ్చిన మీ ఆత్మీయుడిగా ఉన్న రామనారాయణ రెడ్డి అనేటువంటి నన్ను మళ్ళీ గెలిపించండి, మీకు సేవ చేసే ఒక అవకాశం ఉంటే డీజీపీ ఏమయ్యాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమయ్యాడు, అక్కడ ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమయ్యాడు. కరెంటు పోయిందండి, ఇప్పుడు కరెంటు పోయింది, ఇక్కడ నాకెవరు భద్రత లేదు, ఎవరో ఒకరు రాయబడితే తగలదు. నాకు ముఖ్యమంత్రి ఒకడేనా? ఆయన పర్యటించే ప్రాంతంలో కరెంటు లేదు, ఎవరు తీసేశారు కరెంట్ అంటే ఎవరికి తెలియదు. కరెంట్ డిపార్ట్మెంట్ ఎండీని అడిగితే అరే మేము తీయలేదే, ముఖ్యమంత్రి కరెంటు మేము ఎందుకు తీస్తాం, ఆయన పోయేదానికి ఇంకా 4 లైట్లు ఎక్కువ పెడతాం కానీ ఆయన కరెంటు మేము తీయలేదు అండి, ఎవరు తీశారు? పోలీసులను అడిగితే మేము రక్షణ వలయాన్ని పెట్టాము ఆయనకి, ఏమయ్యారు ఆ పోలీసులందరూ? డీజీపీ మమ్మల్ని అడుగుతున్నారు. డీజీపీ మరి ఇంకేమన్నా ఆయన మనల్ని అడుగుతాడు, అరే నేను చాలా పెద్ద వలయం పెట్టాను. మీకు చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రికి 3 లేయర్ల పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 3 లేయర్ అంటే మనకి 1/2 కిలోమీటర్ ముందు ఒక లేయర్ ఉంటుంది, మరి ఇంకొక 200 మీటర్ల ముందు ఇంకొక లేయర్ ఉంటుంది. ఆయన తిరిగే బస్సుకు చుట్టూ ఉంటారు. వీళ్ళందరూ చాలక అసలు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంతానికి ఒక కమాండో ఫోర్స్ ప్రభుత్వం లెక్కలో చేయించుకున్నది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లు ఎక్కువ, అప్పుడు కూడా జరగల. పాత బస్తీలో ఉగ్రవాదులు ఎక్కువ, అప్పుడు లేదు, ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈయన సంవత్సరానికి 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి ఈయన భార్యకు, లండన్ లో ఉన్న ఈయన కూతుర్లకు కూడా ఇక్కడి నుంచి పోయి వాళ్ళు రక్షణ ఇవ్వాలి. అటువంటి కమాండో ఫోర్స్ కూడా తయారు చేసి చుట్టూ వలయం పెట్టుకున్నారు. ఆ వలయం కూడా ఈ చుట్టూ ఏమైందో తెలియదు. ఇన్ని వలయాలను పెట్టుకొని నీ మీద రాయబడ్డదంటే మేము నమ్మలా. అంత పిచ్చోళ్ళుగా కనపడుతున్నారు జనం. మళ్ళీ ఒక కోడికచ్చి డ్రామా తెచ్చావా? కోడికచ్చి అంటే నమ్మలేదని ఇప్పుడు గురకరాయి డ్రామా తెచ్చావా కొత్తగా? నీ అమ్మను ఊరు వదిలి వెళ్ళిపోయి, దేశం వదిలి వెళ్ళిపోయింది. పక్కన ఉన్న నీ చెల్లెళ్ళు నిన్ను కుటుంబమే వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు మా డ్రామాలు నేర్పిస్తే అయ్యా బాబు, మేము కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నాం, మాకు కూడా తెలిసి ఈ డ్రామాలు. నేను కూడా ఇక్కడ తనలో చేర్చడం తీసుకొని చంద్రారెడ్డికి చెప్పాను అనుకో, ఆడ జెండాలు ఊపుతా ఒక జెండా నా ముఖాన్ని ఊపాడు అనుకో, నాకు కూడా ఒక గీత పడదు. అలా నేను ఒక బ్లాస్ట్ వేసుకున్నాను. నాకు దెబ్బ తగిలేదు చూడండి, నాకు దెబ్బ తగిలి కూడా మీ దగ్గరికి ఓట్లకు వచ్చాను నేను, కాబట్టి నన్ను ఆదరించండి అంటే వింటారా మీరు? సాల్లేపోవా పెద్ద మనిషి, ఆ జెండా కర్ర తగిలితే నువ్వు ఎడకొచ్చావు మా దగ్గరికి అంట. అదే ఈ గురకరాయి డ్రామా. ఈ గురకరాయి డ్రామా ఇన్ని రకాలుగా ఫోన్ చేస్తే దీనికి 4 రోజుల ముందు గమనించండి, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఒక శ్రీధర్ రెడ్డి, అవుతు శ్రీధర్ రెడ్డి అనే అబ్బాయి ఒక ప్రకటన పెట్టాడు. ఇది మనకెవరికి తెలియదు, మనం కూడా పట్టించుకోవాలి. అవుతు శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటన పెట్టాడు. ఎవరు పెట్టాడు? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఏం పెట్టాడు అని అంటే 4 రోజుల్లో రాష్ట్రంలో ఒక సంచలనమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. ఎన్నికల 3నే మార్చేస్తుంది ఈ సంఘటన అని 4 రోజులకు ముందే పెట్టాడు ఆయన. ఎవరంటే అవుతు శ్రీధర్ రెడ్డి. ఈయన ఎవరికి ముఖ్యమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం. ఫోటోతో కూడా ఉంది ఇక్కడ. ఆ రౌండ్ ఎర్ర గీత గీసిన రౌండ్లో ఉండే పెద్ద మనిషే అవుతు శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
ఈయన మీద ఈయన గులకరాయి డ్రామా 4 రోజుల ముందే పోస్ట్ చేసేది అతను. కాబట్టి అతనంత పెద్ద మనిషి చూడండి. ఆయన ఈయన కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఇది ఒక డ్రామా. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అయిపోయింది. డ్రామా కంపెనీగా మారి డ్రామా ట్రూపులతో రాజకీయం చేసే పరిస్థితి. మీకు ఇంకొక విషయం వెంట కూడా చూపిస్తాయి. ఇక్కడ రాయి తగిలింది, సరే నిజమే, ఎక్కడో బయట నుంచి నా కొట్టాడు ఇవ్వడానికి కొట్టాడని అనుకున్నాం. కాసేపు చీకట్లో కొట్టాడు కాబట్టి వాడు దొరకలేదు అన్నారు. అది కూడా విన్నాం. ముఖ్యమంత్రికి గులకదాయి తగిలిన 2 నిమిషాల్లో ఇదంతా లోకేష్ చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి పాంప్లెట్లు పెట్టుకుని వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. 2 నిమిషాలు ఈ పాంప్లెట్లు ఎవరు వేస్తారు? ఈ పాంప్లెట్లు ప్రింట్ చేయడానికి, నా పాంప్లెట్ నేను దాన్ని చూపించింది ప్రింట్ చేయడానికి 1.5 రోజు పట్టింది విజయవాడ. మరి వీళ్ళకి పాంప్లెట్ ఎట్లా వచ్చిందయ్యా? ఒక పోస్టర్ పెట్టుకొని చూడండి, చంద్రబాబు నాయుడు అక్రమం, అన్యాయం, లోకేష్ అరాజకం, హత్య, రాజకీయాలు అని రాసి 2 నిమిషాల్లో వచ్చి రోడ్లో కూర్చున్నారు. అంటే మీకు ముందే ప్రణాళిక. మీరు పాంప్లెట్లు, పోస్టర్లు రెడీ చేసుకున్నారు, రోడ్డు మీద కూర్చోడానికి సిద్ధపడ్డారు. మీకు మీ సన్నిహితుడు 4 రోజుల ముందే సంచలనం జరగద్ది. ఆ సంచలనంతో రాష్ట్ర రాజకీయాలు మారిపోయి మళ్ళీ ఓట్లు జగన్ కేస్తారని చెప్పి ఆయన పోస్ట్ పెడతాడు. ఏంటి డ్రామాలు అని అడుగుతుంది. ఇది డ్రామా అవునా కాదా మీరు ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.